వెల్కమ్ అండి. సో, ముస్లిం వ్యక్తిపై హిందువులు కొంతమంది కలిపి మూకదాడి చేశారన్న విషయం గురించి మనందరికీ తెలుసు. దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు మరొక విషయం వెలుగులోకి వచ్చిందండి. ఆ ముస్లింకి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. సో, ఎన్‌డీటీవీలో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారండి. ఒక నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని చెప్పారు. సో, దీంతో పాటుగా జరిగిన మరో పరిణామం ఏంటంటే, ఆ ముస్లిం వ్యక్తిపై పోస్కో చట్టం, అట్లాగే ఫార్జరీ పేరు మీద ఆయన మీద కేసు బుక్ చేశారండి. ముస్లిం వ్యక్తి మీద కూడా. సో, ఇదేంటి సాధారణంగా ఎవరన్నా మాబ్ వల్ల అటాక్ చేయబడితే, అప్పుడు సాధారణంగా బాధితుడి విషయంలో మనం న్యాయం జరిగిన బాధితుడి మీద కూడా కేసు పెట్టడం ఏంటా అన్నది విచిత్రంగా ఉంది. బట్ ఎనీవే వివరాలు కూడా తెలియాలి. చూద్దామండి. సో, దీనికి సంబంధించి స్టోరీ ఏంటంటే, అదే న్యూస్‌లో ఆర్టికల్ ఎలా వచ్చిందంటే, పోలీస్ హ్యావ్ సో ఫార్ అరెస్టెడ్ 4 పర్సన్స్ ఫర్ అలిజెడ్లీ అసాల్టింగ్ అ బ్యాంగిల్ సెల్లర్ ఫర్ అపారెంట్లీ యూజింగ్ అ ఫేక్ నేమ్ వైల్ సెల్లింగ్ హిస్ గూడ్స్ టు వుమెన్ ఇన్ గోవిందనగర్ ఆఫ్ ఇందోర్ ఇన్ మధ్యప్రదేశ్ అన్ అఫీషియల్ సెడ్ టుడే. సో, అధికారికంగా ఏం చెప్తున్నారంటే, ఈ ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తప్పుడు పేరుతోటి వచ్చి ఇక్కడ వర్తకం అంటే బ్యాంగిల్స్ అమ్ముతున్నాడు అన్నది జరుగుతుందని పోలీసులు అధికారికంగా చెప్తున్నారండి. ఆ ప్రొటెస్ట్ వాస్ హెల్డ్ ఎర్లియర్ ఇన్ ద డే అండర్ ద బ్యానర్ ఆఫ్ ద ఫ్రింజ్ గ్రూప్ హిందూ జాగరణ్ మంచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీ ఆఫీస్ అగెన్స్ట్ ది రైజ్ ఇన్ యాంటీ నేషనల్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇందోర్. సో, ఇక్కడ ఒక ప్రొటెస్ట్ అనేది ఆ ప్రాంతంలో ఉన్న డిఐజీ ఆఫీస్కి ఎదురుగుండా ఒక నిరసన కార్యక్రమం జరిగింది. పేరేంటంటే రైజ్ ఇన్ యాంటీ నేషనల్ క్రైమ్స్. సో, దేశ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో ప్రొటెస్ట్ జరిగిందంట. మరి ఈ ముస్లింకు సంబంధించి అరెస్ట్‌కి దేశ వ్యతిరేక కార్యకలాపాలకి లింక్ ఏంటన్నది మరి దేవుడికే తెలియాలి. సరే, ఇంకా తర్వాత ద అరెస్టెడ్ పర్సన్స్ వర్ అలిజెడ్లీ పార్ట్ ఆఫ్ అ మాబ్ దట్ అసాల్టెడ్ 25-year-old తస్లీం అలీ ఆన్ సండే ఆఫ్టర్ ఆస్కింగ్ హిస్ నేమ్ హి సెడ్. సో, ద అరెస్టెడ్ పర్సన్స్ ఇక్కడ వరకు ముస్లిం గురించి చెప్పారు. తర్వాత ఈ ముస్లిం వ్యక్తుల పైన అసాల్ట్ చేసిన వాళ్ళు అంటే ఈ ముస్లిం వ్యక్తి పేరేంటంటే తస్లీం అలీ. 25 ఏళ్ళు ఉంటాయండి ఈయనకి. తర్వాత ద అరెస్టెడ్ పర్సన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్, సో ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పారండి. రాకేష్ పవార్ గారు, తర్వాత వికాస్ మాలవియా, రాజ్ కుమార్ భట్నాగర్, వివేక్ వ్యాస్, వీళ్ళందరూ ఏజ్లు ఇచ్చారు. బనగప్ప పోలీస్ స్టేషన్లో రాజేంద్ర సోని గారి ఆధ్వర్యంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఎవరంటే ఈ తస్లీం అలీ పైన దాడి చేసిన వాళ్ళు. ఇంకా చాలామందిని ఐడెంటిఫై చేయాలి, నలుగురిని పట్టుకున్నారు. ఈ సెట్ ద పోలీస్ ఆర్ స్కానింగ్ వీడియో ఫుటేజ్ టు ఐడెంటిఫై అండ్ అరెస్ట్ ది అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అటాక్. సో, ఇంకా మేము వీడియో ఫుటేజ్ చూసి దాన్ని బట్టి మేము అందులో ఉన్న నిందితులను గుర్తించే పనిలో ఉన్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ద పోలీస్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ ద కేసెస్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ తస్లీం అలీ అండర్ ద సెక్షన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అండ్ ఫార్జరీ. సో, మరి ఈ ముస్లిం వ్యక్తిని ఎందుకు కొట్టారంటే, ఈయన పోస్కో చట్టం ఒకటి, ఫోర్జరీ చట్టం మీద ఈయన మీద కేసు ఒకటి బుక్ చేశారు కదా, దాని గురించి చెప్తున్నారు. ఈ తస్లీం అని ఆయన ఏం చేశాడంటే 13 ఏళ్ళ అమ్మాయిని, సో దాని గురించి వచ్చిందండి, చూద్దాం ఒకసారి. తస్లీం అలీ వాజ్ బుక్డ్ అండర్ ద పోస్కో యాక్ట్ ఫర్ అలిజెడ్లీ టచింగ్ అట్ 13-year-old girl inappropriately in Indore city, అఫీషియల్ సెడ్ yesterday. ఈ పోస్కో చట్టం ఎందుకు పెట్టారంటే, 13 ఏళ్ళ అమ్మాయిని తనపై తప్పుగా వ్యవహరించాడన్న పేరు మీద ఈయన పోస్కో చట్టం ప్రయోగించడం జరిగింది. సో, దాని గురించి yesterday ఈ పోలీసులు చెప్పారనమాట. Taslim Ali, who hails from Uttar Pradesh, left behind a carry bag in which 2 Aadhaar cards were found, the officials had said. సో, తస్లీం అలీ వదిలేసిన క్యారీ బ్యాగ్లో దాదాపుగా రెండు ఆధార్ కార్డులు దొరికాయంటండి. ఆ 2 ఆధార్ కార్డులను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఫోర్జరీ చట్టం నమోదు చేశారంట. Based on the girl's complaint, a case under the Protection of Children from Sexual Offences Act (POSCO) and IPC Section 420 cheating and 471 using fake documents as real ones among the others were registered against him. సో, ఇక్కడ ముస్లిం వ్యక్తి దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం మరి 13 ఏళ్ళ అమ్మాయిని ఇతను ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేశాడని చెప్పి తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కదండి.
సో ఇది కాకుండా ఇతని మీద చీటింగ్ చట్టం ఒకటి, చీటింగ్ ఫోర్జరీ చట్టం, ఎందుకంటే ఇతను తప్పుడు వివరాలతోటి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు ఉద్దేశంతో. సో ఇక్కడ దీనికి సంబంధించి డైరెక్ట్గా మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆయన ఏమంటున్నారో చూడండి. మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా had said the controversy started when this man described himself as a Hindu to sell bangles to women during the holy month of Sawan while he belongs to another community. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఈ నరోత్తమ్ మిశ్రా గారు ఏం చెప్తున్నారంటే, ఈయన వేరే మతానికి చెందినోడు అయ్యుండి హిందూ మతం అన్న పేరుతోటి వచ్చి ఇక్కడ గాజులు అమ్ముకుంటున్నారు. అది కూడా హిందువుల పండుగ సమయం, అక్కడ ఒక హోలీ మంత్ జరుగుద్దంటేనే హిందువులకి సావన్ అనే హోలీ మంత్. A protest was organized today morning under the banner of Hindu Jagran Manch at Regal Square in front of the DIG office in Indore. Heavy police force was deployed in the area. సో డిఐజీ ఆఫీస్లో ప్రొటెస్ట్ చేశారని చెప్పారు కదంటే, దానికి సంబంధించి హిందూ జాగరణ మంచ్ ఈ సమూహం ప్రొటెస్ట్ చేసిందంటండి, నిరసన తెలిపిందంటండి. సో చాలా పెద్ద పోలీస్ ఫోర్స్ని దింపారట. Eyewitnesses said the protesters waved saffron flags and raised slogans such as Bharat Mata ki Jai, Hindustan mein रहना होगा, Vande Mataram कहना होगा, Jai Jai Shri Ram and Pakistan Murdabaad. సో ఓకే, ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన దానికి ముస్లిం వ్యక్తికి లింక్ ఏంటి? ముస్లిం వ్యక్తి ఇండియా అన్నాడు, సో పాకిస్తాన్ ఎందుకు అంటున్నారు? సో వీళ్ళు రైజ్ చేసిన స్లోగన్స్కి ఈ ఇన్సిడెంట్ కాల్ సంబంధం లేదు. ఫస్ట్ ఇది ఎందుకు ఇక్కడ న్యూస్ రాశారో తెలీదు, బట్ ఎనీవే దీని వెనుక రీజన్ మనందరికీ తెలుసు. కానీ సో ఈ ప్రొటెస్ట్లో ఈ ముస్లిం వ్యక్తి గురించి కానీ హిందువుల గురించి కానీ ఎటువంటి సంబంధం లేదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. The protesters handed over a memorandum alleging that the anti-national incidents against a particular community are taking place regularly. Despite bringing these incidents to the notice of the police, no firm action is being taken under the pressure from particular group, they alleged. The memorandum mentioned the pelting of stones during the Independence Day function, harassment of minor girls, and incidents of luring young girls by men by hiding their true identity. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మగవాళ్ళు తప్పుడు సమాచారంతో ఫేక్ ఐడెంటిటీలతోటి వచ్చి వాళ్ళ ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, తర్వాత ఇండిపెండెన్స్ డే సమయంలో రాళ్ళు రుబ్బుతున్నారని చెప్పి పదే పదే కంప్లైంట్లు చేశారంట. ఆ కంప్లైంట్ల గురించి ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారండి. ఓకే, DIG Manish Kapuria, however, said the appropriate action has been taken in all such cases. He said that the cooperation of people is needed maintaining communal harmony in the city. సో DIG గారు యాజ్ యూజువల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, అన్ని అందరికీ ఆల్రెడీ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నారని చెప్పారండి. అట్లాగే కమ్యూనిటీస్ నుంచి, అంటే ఏదైతే మతాలు ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన సమాజాల నుంచి కోఆపరేషన్ ఇవ్వాలి పోలీసులకి అని చెప్తున్నారు. పోలీస్ విల్ నాట్ అలౌ అ పర్టికులర్ కమ్యూనిటీ టు డిస్టర్బ్ ద పీస్ ఇన్ ఇందోర్, హి సెడ్. సో మేము ఎటువంటి కమ్యూనిటీ ఈ ప్రాంతంలో శాంతిని భంగం కలిగించాలని చేస్తే మేము ఖచ్చితంగా వాటిని ఉపేక్షించమని చెప్పి పోలీసులు చెప్పారు. ఇది NDTVలో రాసుకున్న ఆర్టికల్. ఇప్పుడు NDTVలో 12 hours ago దీనికి సంబంధించి ఇదే NDTVలో 12 గంటల క్రితం ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏమని రాశారంటే, యాజ్ బ్యాంగిల్ సెల్లర్ అండ్ మాబ్ అటాక్ వీడియోస్ ఫేసెస్ ఛార్జెస్, క్వశ్చన్స్ ఓవర్ FIR. ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్ సెల్లర్ మీద అటాక్ జరిగితే FIR క్వశ్చనబుల్గా ఉందని వీళ్ళు రాశారండి. ద బ్యాంగిల్ సెల్లర్ ఫేసెస్ ఛార్జెస్ అండర్ ద స్ట్రింజెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అండ్ ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ద కేస్ అగెన్స్ట్ హిమ్. సో ఇక్కడ ఈ ముస్లిం వ్యక్తి పైన చిల్డ్రన్స్ విషయంలో సెక్సువల్ కాంటాక్ట్ సంబంధించిన మిస్డీడ్స్ విషయంలో పెట్టే యాక్ట్ పెట్టడం ఒకటి, దీన్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే డిఫెండ్ చేసుకోవడం అనేది ఇక్కడ చూస్తున్నామని చెప్తున్నారు. సో దాని గురించి అసలు ఏముందో చూద్దాం. Taslim Ali, a 25-year-old bangle seller in Madhya Pradesh, Indore, was a victim of a brutal mob attack on Sunday that was caught on camera. Reports said he was attacked for giving a fake name to pass off as a Hindu, but over 24 hours later, Taslim became the accused, charged in an FIR with molesting a 13-year-old. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ముస్లింని అటాక్ చేశారని చెప్పారు, కానీ ఆ ముస్లింని అటాక్ చేయడానికి గల కారణాలు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే చెప్తుంది ఏంటంటే ముస్లిం ఓ 13 ఏళ్ళ బాలిపైన మిస్ట్రీట్స్ జరిగినాయి అనే విషయం మీద అక్కడ అలెజింగ్ జరిగిందంటే ఇంకా నిరూపణ కాలేదు, కాబట్టి మనం డైరెక్ట్గా అతను చేసాడని కూడా చెప్పకూడదు.
సో తస్లీం అలీ 25 ఈ తస్లీం అలీ అనే వ్యక్తి ఇలా చేశారని చెప్పి 24 గంటల్లోనే ఇతని మీద కూడా కేసు బుక్ అయింది. ఈ ఫేసెస్ చార్జెస్ అండర్ ద స్ట్రింజెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోస్కో యాక్ట్ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ద కేస్ అగెన్స్ట్ హిమ్. The FIR first information report accessed by NDTV, however, raises serious questions about the charges, the role of the policeman administration. సో ఈ విషయంలో ఎన్డీటీవీకి సంబంధించిన కొన్ని అనుమానాలు వచ్చినాయి. అనుమానాలని ఈ ఎఫ్ఐఆర్ విషయంలో వచ్చిన అనుమానాలు మనతో పంచుకున్నారండి. అకార్డింగ్ టు ది ఎఫ్ఐఆర్, ద గర్ల్ టోల్డ్ ద పోలీస్ షీ డిడ్ నాట్ రిపోర్ట్ ద క్రైమ్ ఫర్ ఓవర్ 28 hours అవుట్ ఆఫ్ లోక్లాజ్ పబ్లిక్ షేమ్. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రిపోర్ట్ చేయలేదండి దాదాపుగా 28 గంటల వరకు, ఎందుకంటే భయం వేసిందంట పబ్లిక్ షేమ్ గురించి. హవెవర్ హర్ వర్షన్ మ్యాచెస్ ద స్టేట్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా హూ స్పోక్ 7 hours బిఫోర్ షీ వెంట్ టు ద పోలీస్. సో ఈమె 7 గంటలకు వెళ్ళడానికి ముందరే 7 గంటలకి అంటే ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి 7 గంటల ముందరే స్టేట్ హోమ్ మినిస్టరు ఏం చేశారంటే ఆయన చెప్పిన మాటలకి ఈవిడ మాటలు సరిపోతున్నాయి. ద గర్ల్ సెడ్ దట్ ఆన్ సండే August 22nd she was at home with her mother at around 2 p.m. when the man arrived to sell bangles. The FIR mentions that she went to the police at 5:49 p.m. on Monday. ఆవిడ సండే ఆగస్ట్ 22న ఆవిడ ఇంట్లోనే ఉంది ఆ పాప. సో ఇతను ఆ బ్యాంగిల్స్ అమ్మడానికి వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు, ఇంటి ముందరకు వచ్చాడు. ఈవిడ సోమవారం 5:49కి పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తున్నారు. బట్ దోస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద పోలీస్ వర్ అపరెంట్లీ అవేర్ ఆఫ్ ద కంప్లైంట్ యాజ్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ అ స్టేట్మెంట్ గివెన్ బై ద మినిస్టర్ ఆఫ్ ద మీడియా అరౌండ్ 11 AM. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మినిస్టర్ 11 గంటలకి ఈయన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇది మినిస్టర్ 11 గంటలకు ఇస్తే సోమవారం 5:49కి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దిస్ మ్యాన్ వాజ్ సెల్లింగ్ బ్యాంగిల్స్ ఆఫ్టర్ కన్సీలింగ్ హిస్ నేమ్, హిస్ కాస్ట్, his father's name and his religion. I have been told by the administration that he had 2 Aadhaar cards while selling bangles. He misbehaved, which led to his beating, the minister had told reporters. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి యొక్క ఐడెంటిటీ, వాళ్ళ పేరు, మతం, కులం అన్నీ దాచుకుని అమ్ముతున్నాడు. అయితే ఇతను ఈ అమ్మాయి పైన తప్పుగా ప్రవర్తించాడు, అందుకే తను కొట్టారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ పని చేస్తే ఖచ్చితంగా ఈ ముస్లిం అయినా సరే మనకు క్షమించకూడదు. ఇన్ అన్ అనదర్ అనామలీ, ద గర్ల్ టోల్డ్ ద పోలీస్ హర్ ఫాదర్ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ వెన్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్ళారంట ఇన్సిడెంట్ జరిగే సమయానికి. యట్ ఇన్ అ స్టేట్మెంట్ అరౌండ్ ద నూన్ ఆన్ మండే, ఇందోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ Bhagri claimed that the 3 persons who assaulted the bangle seller were identified from the video of the incident, and the 2 of them had been rounded up. One of them is the girl's father. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిపోర్ట్లో ఇచ్చిన మొదటి తప్పు ఏంటంటే వాళ్ళ నాన్నగారు గురించి. వాళ్ళ అమ్మాయి నాన్నగారు మార్కెట్కి వెళ్ళారని చెప్పిందండి. కానీ ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తుల్లో 4 వ్యక్తుల్లో అరెస్ట్ అయిన దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారే. An FIR was also registered on the complaint of Taslim after midnight on Monday, a day after he was beaten. This even though he went to the police station immediately after the incident on Sunday, the 2 policemen accompanied him to the spot where he was thrashed. సో అట్లాగే ఒక ఎఫ్ఐఆర్ అనేది తస్లీం తరపు నుంచి కూడా రిజిస్టర్ అయిందంటూ ఇద్దరు పోలీసులు సమక్షంలో వెళ్ళి ఎక్కడైతే తను కొట్టారో అక్కడ అతని దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ని అంతా పరిశీలించారని చెప్తున్నారు. ఇందోర్ పోలీస్ ఈజ్ అట్ అ లాస్ టు ఎక్స్ప్లెయిన్ వై తస్లీం కంప్లైంట్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ వెన్ హీ హ్యాడ్ ఫస్ట్ అప్రోచ్ ద కాప్స్ ఆన్ సండే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తస్లీం మొదటగా తన కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి, ఎందుకంటే పోలీసుల దగ్గరికి తస్లీం వచ్చాడు ఫస్ట్. మరి కంప్లైంట్ తస్లీం రిజిస్టర్ చేయకుండా ఈ అమ్మాయి ఎలా రిజిస్టర్ చేశారు అని తస్లీం ముందరే వచ్చాడట. ద పోలీస్ ఇట్ అపియర్స్ యాక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ది అసాల్ట్ వీడియో వెంట్ వైరల్ అండ్ thousands గ్యాదర్ అవుట్ సైడ్ ద సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ డిమాండింగ్ యాక్షన్.
సో ఇక్కడ ఏమైందంటే ఈ ముస్లిం వ్యక్తి మీద ఈ ముస్లిం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కాకపోతే ఈ వీడియో వైరల్ అవడం వల్ల పోలీసులు అప్పుడు రియాక్ట్ అయ్యారండి. అప్పటి వరకు పోలీసులు కూడా రియాక్ట్ కాలేదు. తరువాత దిస్ ఆల్సో రైజెస్ అ క్వశ్చన్ ఓవర్ వెదర్ అ పర్సన్ బీటన్ అప్ ఫర్ మొలెస్టింగ్ అ మైనర్ వుడ్ గో టు ద పోలీస్ స్టేషన్ టు ఫైల్ హిస్ కంప్లైంట్ రాదర్ దాన్ అవాయిడ్ ద పోలీస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇతను తప్పు చేసి ఉంటే ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే ఇతను ఆల్రెడీ మొలెస్టేషన్ కేసు అవుతుంది. మొలెస్టేషన్ కేసు అయితే ఖచ్చితంగా ఇతనికే ప్రాబ్లం. సో ఇన్ ద వైరల్ వీడియో ద అసైలెంట్స్ కెన్ బి హర్డ్ సెయింగ్ స్లాప్ హిమ్ తస్లీం at least once and avenge Bombay Bazaar. On August 13, the two minors killed for the Valmiki community were allegedly molested and their uncle was allegedly thrashed in the Muslim dominated Bombay Bazaar area. సో బాంబే బజార్ అనే ఏరియాలో ఒక ఆగస్టు 13 ఆ సమయంలో ఏంటంటే వాల్మీకి అనే కులానికి చెందిన అమ్మాయిల్ని మొలెస్ట్ చేశారు అని చెప్పి నా కేసులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందంటే, సో దానికోసం ప్రతీకారంగా ఇది చేయాలి అన్న స్లోగన్స్ వచ్చినట్టండి, అదే అన్న మాటలు వినబడ్డాయట. దిస్ రైజెస్ అనదర్ క్వశ్చన్, why the attackers mentioned a 10-day-old incident as a provocation instead of something that has just happened. సో ఇప్పుడు అందులో మాట్లాడిన వ్యక్తులు ఒకవేళ కనుక ఏ ఇన్సిడెంట్ గురించి అయితే వీళ్ళు కేసులు పెట్టారో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడకుండా ఎప్పుడో 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు వీడియోలో? NDTV reached out to the state home minister twice but he refused to comment. Attempts to get comments from police officers Hiranyachari Mishra and Ashutosh Bagri also did not draw any response. సో NDTV వాళ్ళు సంబంధిత ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారటండి. తర్వాత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారటండి. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదట. సో ఇది రీసెంట్గా వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళు రాసిన పాయింట్లు కూడా నిజమే కదా. ఇప్పుడు పోలీసుల దగ్గరికి అప్రోచ్ అయిన ముస్లిం వ్యక్తి అప్రోచ్ అయితే అతని కంప్లైంట్ కదా తీసుకోవాలి. మరి అతని కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అన్నది ఇప్పుడు పోలీసుల నుంచి వస్తున్న క్వశ్చన్. సో ఏదేమైనా మనకి మతాన్ని బట్టి జస్టిస్ సిస్టమ్ ఉంటుందని మన దేశంలో ఒక్కోసారి డౌట్లు వస్తుంది, ఇలాగే ఏమన్నా జరుగుతుందని. బట్ ఎనీవే ఇది మరి కోర్టులో కేసు అయ్యి ఇదంతా అవుతుంది కాబట్టి అల్టిమేట్గా మనకి నిజం నిర్ధారణ అయ్యే వరకు ఈ విషయంలో ఏం చెప్పలేం. మన దురదృష్టం కొద్దీ ఏంటంటే చాలా కేసులు అలాగే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా పాపం ఒక అమ్మాయి విషయంలో అదే పరిస్థితి. ఆ అమ్మాయి రేపు కూడా చచ్చిపోతే ఆ అమ్మాయిని దహనం చేసేయడానికి ట్రై చేశారు కానీ పోలీసులు ఆ అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఢిల్లీలో ఒక ఆర్మీ వాళ్ళు ఉండే చోటే డైరెక్ట్గా ఒక అమ్మాయిని రేప్ చేసేస్తే హిందూస్ ఆ ఇన్సిడెంట్ గురించి ఒక 2 రోజులు వార్తలు వచ్చినాయి, మళ్ళీ మర్చిపోయారు. ఇలాంటివి ఇప్పుడు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు మరి పట్టుపడలేదా, ఆ విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయాలు మనకు కంటిన్యూస్గా చెప్పకపోతే ఇలాగ తప్పించుకుంటూ పోతారు. మతాన్ని బట్టి మన జస్టిస్ సిస్టమ్ ఉంటే తర్వాత మనం చాలా ప్రమాదాలు ఎదురవుతాయండి. ఏదేమైనా లెట్స్ హోప్ దట్ మన కంట్రీలో న్యాయం నిలబడాలని కోరుకుందాం. జై హింద్.